మాక్సిమం మా పిల్లలకి మార్నింగ్ తినే బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ తినే డిన్నర్ అండ్ ఈవినింగ్ తినే స్నాక్స్ వరకు అన్ని హోమ్ మేడ్వి ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటానండి. అసలు అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఎంకరేజ్ చేయని పిల్లలకి. ఎప్పుడైనా రేర్గా 10% మాత్రమే తింటూ ఉంటారండి అవుట్ సైడ్ ఫుడ్. ఇంక మా పిల్లలకి వచ్చేసరికి కొంచెం ఎలర్జీ ఉందండి. వీళ్ళకి కూలింగ్ కూడా పడదు. సో ఏం చేసినా సరే వితౌట్ కూలింగే చేసి పెట్టాలి. అండ్ ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇవేమి కూడా పెట్టనండి. సో పిల్లలకి రోజైతే ఇంట్లో ఉండే ఫ్రూట్స్ తోటి ఇలా ఫ్రూట్ సలాడ్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి పెట్టి ఏదైనా ఫుడ్ అయినా సరే నేను సీజన్ బట్టి చేస్తూ ఉంటానండి. వింటర్ రైనీ సీజన్లో అనుకోండి పకోడీ, బజ్జీ ఇలాంటివి చేసి పెడుతుంటాను. ఇంక సమ్మర్ వచ్చిందంటే మాక్సిమం అన్ని కూడా ఇలా ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడం, ఫ్రూట్ సలాడ్ చేసి ఇవ్వడమే చేస్తూ ఉంటాను అనమాట. అవి కూడా కూలింగ్ లేకుండా. ఫ్రూట్ సలాడ్ అంటే మరి హై రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. జస్ట్ నార్మల్ గా ఇంట్లో ఉండే ఫ్రూట్స్ తోటి ఇలాగ చేసి పెడుతూ ఉంటాను అనమాట. పిల్లలు కూడా ఇష్టంగానే తింటూ ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు చేయడం వల్లండి. సో ఈ రోజు ఇంట్లో పపాయ, గ్రేప్స్, యాపిల్ ఉన్నాయి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిలో పచ్చిపాలు, అలాగే కొద్దిగా పాలకోవా, ఒకటే టేబుల్ స్పూన్ షుగర్ వేసానండి. అండ్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలిపేసి పిల్లలకి ఇలా సర్వ్ చేశాను. చాలా ఇష్టంగా తిన్నారు. ఇక్కడ దాకా ఎలాగో వీడియో చూసారు కదా, ప్లీజ్ లైక్ కొట్టండి.